మందిరాన్ని శుభ్రపరచుటకు సహకరించిన వారిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇది ఆశ్రమ బన్నవాసంకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి ప్రభా. సంఘంలో మాకు ఇంకా తెలియనుకున్న అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కడప రాయలసీమ హెడ్ క్వార్టర్ బేర్షెబా ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ నిలబడుతున్న దాసులను మీ పరలోక తలంపుతో నింపండి. పెద్దలను, విశ్వాసుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. కడప అనుబంధ సంఘాల తండ్రి అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులను, పరిచారకులను, పెద్దలను దేవా ఆయన డ్యూటీలు చేస్తున్న వారిని పరలోక తలంపుతో నింపుతున్నామని ప్రార్థిస్తున్నాం. తేగల తండ్రి కృపల దేవా, హెబ్రోను కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోను మొదలుకొని ప్రపంచమంతటా జరిగేటువంటి సార్వత్రిక సంఘం యొక్క పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఇది నా వాతావరణం అనుకూలపరచండి ప్రభా. ఆయా స్థలాల్లో వారి అనుకూల సమయాన్ని బట్టి కూడుకొనుచుండగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తేగల తండ్రి కృపల దేవా, మరి వచ్చినటువంటి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావలసినటువంటి మీ ప్రజలను మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. పాటలు పడుతుండగా మా గొంతుకు, మా స్వరపేటికలు ముట్టండి, తాకండి తండ్రి. వాయిద్యాల వాంచే విషయంలో సహాయం చేయండి ప్రభా. ఇన్స్ట్రుమెంట్స్ను మీ రక్తంతో ప్రోక్షించండి. మా గొంతుకులను, మా స్వరపేటికలను, మా పెదవులను మీ రక్తంతో ప్రోక్షిస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తుంటున్నాం. దయగల తండ్రి సహాయం చేయండి. మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. సండే స్కూల్ పరిచయలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీ ఇంటికి వచ్చే ప్రతి చంటి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. భవిష్యత్తులో వారు మీకు ఉన్నతమైనటువంటి వారు చదువులు చదువుకొని కుటుంబాలకు, సంఘానికి క్షేమకరంగా మంచి సంఘంలో మంచి పరిచారకులుగా వారిని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. కోస్తా ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో, దేశంలో, ప్రపంచంలో నలుమూలల తండ్రి ప్రభా అనేకులు మరి మిమ్మల్ని ఆరాధించడానికి కూడుకొనొచ్చునగా సహాయం చేయండి తండ్రి. శత్రుపై విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపను బట్టి, మీ సత్యమును బట్టి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలిగినట్లుగా ప్రభా పరిచర్యను జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ కృపను కోరుకుంటున్నాం, మీ దయను కోరుకుంటున్నాం ప్రభా. మరి సంఘానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి వారి ఎక్కలోసి తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ శుభమాంటి కూడా ఆరోగ్యం దయచేయండి. శుభ్రాటం కొడుకులు కూడా ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. మీ దయను కోరుకుంటున్నాం ప్రభా. కృప చూపండి. ఈ వారం అంతట్లో పరిచర్యలో మీ దయను, మీ కృపను కోరుకుంటున్నాం. కృప చూతురమ్మని ప్రార్థిస్తున్నాం. పరిచర్య నిమిత్తమై ప్రయాణం చేస్తున్నటువంటి నీ దాసులను ప్రభా వారు చేరవలసిన గమ్యాలకు క్షేమకరంగా చేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, సండే స్కూల్ పరిచర్యలో ప్రభా మీరే కృప చూతురమ్మని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ జీవిత మేలు కోరి సంఘ అభివృద్ధి కొరకై, సంఘ క్షేమం కొరకై, మీరు ఆకడ కొరకై సిద్ధపాటు కలిగి ఉండాలని మీ యొక్క పరిశుద్ధమైన లేఖనాలను మీరు మాకు అందించినందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా తండ్రి విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మీ కొరకై సాక్షిగా, మీ కొరకై నమ్మకమైన బిడలుగా ప్రభా అనేకులకు మీ యొక్క మరణ పునరుత్థాన్ని చాటి ప్రజలుగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ అవయవములుగా, మీ సంఘంగా మీరు మమ్మల్ని చేసుకునేందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేహంలో కూడా ఆరోగ్యం దయచేయండి. కృప చూపుతున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉంచండి. ప్రతి విధమైన శోధన, కీడు, నష్టాపాన్ని తప్పించండి. మీ దయను కోరుకుంటూ ముందున్న సమయాన్ని దేని కొనుకొచ్చమని మా ప్రియ ప్రభువు, అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తబలా సౌండ్ కొంచెం తగ్గించుకో, అంత కొంచెం. పాట సంఖ్య 91 ప్రియులారా. అంతకుముందు పాటల పుస్తకంలో 89, ఈ మధ్య వచ్చిన పాటల పుస్తకంలో 91, అంతకుముందు పాటల పుస్తకంలో 89. సాగిలపడి రొక్కెదము అనుకోండి.
పాడి మొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మొక్కెదము మోసే అన్ని మోసములా నుండి విడిపించరు మోసే అన్ని మోసములా నుండి విడిపించరు వేషధారులను మొక్కెదము వేషధారులను దేశించు ఆశతో మొక్కెదము సాగిల పాడి మొక్కెదము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి మొక్కెదము ఆరును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు ఆరును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మొక్కెదము ఆయనే ప్రధాన యాజకుడు అందరము మొక్కెదము సాగిల పాడి మొక్కెదము సత్యముతో ఆత్మను మన ప్రభు యేసుని సాగిల పాడి మొక్కెదము ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఆలయము మీరే ఎల్లకాలము మొక్కెదము ఆలయము మీరే ఎల్లకాలము మొక్కెదము సాగిల పాడి మొక్కెదము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి మొక్కెదము శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను శ్రేష్ఠుడు ప్రాణదానముగా మానవులను ఘనపరచి మొక్కెదము మానవులను ఘనపరచి మొక్కెదము
పాడి మోకెదము సత్యముతో ఆత్మను మన ప్రభు యేసుని సాగిల పాడి మోకెదము సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వనామమునకు ఆధారుడు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వనామమునకు ఆధారుడు అతి ప్రియుడు అనిలముల మోకెదము అతి ప్రియుడు అనిలముల మోకెదము అఖిల పాడి మోకెదము సత్యముతో ఆత్మను మన ప్రభు యేసుని సాగిల పాడి మోకెదము రాజుల కంటే శ్రేష్ఠుడు పాడి మోకెదము సత్యముతో ఆత్మను మన ప్రభు యేసుని సాగిల పాడి మోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభు అనుదినము మోకెదము అనుదినము మోకెదము సాగిల పాడి మోకెదము సత్యముతో ఆత్మను మన ప్రభు యేసుని సాగిల పాడి మోకెదము ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 188, అంతకుముందు కొత్త పాటల పుస్తకంలో 186, ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకం 188, అంతకుముందు పాటల పుస్తకంలో 186. దయచేసి చూడండి ప్రియులారా. జయశీలుడు వాగు ఓ మా ప్రభువ. జయశీలుడా మా ప్రభువా గీతములు పాడెదము
జయశీలుడావా ప్రభువా జయ గీతములు పాడెదం పాపము చేత పడిచిన మమ్ము కరుణించి రక్షించితివి పాపము చేత పడిచిన మమ్ము కరుణించి రక్షించితివి కృతజ్ఞత హృదయాము నీవే స్తుతింతుము మా ప్రభు కృతజ్ఞత హృదయాము నీవే స్తుతింతుము మా ప్రభు జయశీలుడావా మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావా మా ప్రభువా జయ గీతములు పాడెదం నీకి హలేని మానిక బ్రతుకు నీ అందు స్థిరమాయేను నీకి హలేని మానిక బ్రతుకు నీ అందు స్థిరమాయేను ఉదయించే మాపై నీతి సూర్యుడు ఉదయించే మాపై నీతి సూర్యుడు ఉదమార ప్రతిందు జయశీలుడావా మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావా మా ప్రభువా జయ గీతములు పాడెదం అవిధేయతతో అవివేకురామై కోల్పోతిమి భాగ్యములో అవిధేయతతో అవివేకురామై కోల్పోతిమి భాగ్యములో ఘనత ఐశ్వర్యములను దయతోడను సతీవే నీ ఘనత ఐశ్వర్యములను దయతోడను సతీవే జయశీలుడావా మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావా మా ప్రభువా జయ గీతములు పాడెదం శత్రుని ఊరిలో మాతో నా సోతు మీరాంటివే శత్రుని ఊరిలో మాతో నా సోతు మీరాంటివే భయభీతిలో నా అభయాము నీతే నిర్భీతివి మా ప్రభు భయభీతిలో నా అభయాము నీతే నిర్భీతివి మా ప్రభు జయశీలుడావా మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావా మా ప్రభువా జయ గీతములు పాడెదం
ఈ మధ్య కొత్త పాటల పుస్తకంలో 211 దయచేసి చూడండి ప్రియులారా, 211. అంతకుముందు పాటల పుస్తకంలో 209 స్తుతింతుము స్తోత్రింతుము. పావనుడగు మా పరమాత్మ స్తుతింతుము స్తుతింతుము నీ నామం రుజువాడే నీ ప్రజలలో దేవా నీ నామం రుజువాడే నీ ప్రజలలో దేవా నీ పరమా మహిమా కలిగిన నీ నామము స్తుతింతుము స్తుతింతుము పావనుడగు మా పరమాత్మ స్తుతింతుము స్తుతింతుము ప్రభువా మాతురకై సిలువలో సమసితివి ప్రభువా మాతురకై సిలువలో
చివరిగా పాట సంఖ్య 243. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకాలు ప్రియులారా గమనించండి. 243. అంతకుముందు పాట పుస్తకంలో 241. కృత్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలముల కీర్తించెదను. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలముల నావు గోతి పొంది లేవనెత్తినాకు జీవమిచ్చిన జీవదాత. నావు గోతి పొంది లేవనెత్తినాకు జీవమిచ్చిన జీవదాత. వివరించునే శ్వాసనేంద్రయో సౌరంభుగాయి భూమియందు వివరించునే నీదు శ్వాసనేంద్రయో సౌరంభుగాయి భూమియందు. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలముల కీర్తించెదను. ఆనందముగా తీరాలు ఆకలిగోను యెహోవా సహాయుడందరికీ. సింహాపు పిల్లలు ఆకలిగోను యెహోవా సహాయుడందరికీ. ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు. ఆయే మందు విశ్వాసము ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు. ఆయే మందు విశ్వాసము. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలముల కీర్తించెదను. ఆనందముగా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఘనమైన నీ విశ్వాసం నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెను. ఘనమైన నీ విశ్వాసం నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెను. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలముల కీర్తించెదను. ఆనందముగా నావు తోట లోయలను
దేవాపురిలో గైకోవాగుతే చావుతి కట్ల లోయాలందు దేవాపురిలో గైకోవాగుతే దేవాపురై నడిపించేది గోపం నివరించేదని విశ్వాసం దేవాతురై నడిపించేది గోపం నివరించేదని విశ్వాసం ఆనందముగా యెహోవాని రూపాలని అన్ని కాలాలను కీర్తించెదను. ఆనందముగా నీతి న్యాయము ఆధారము నీ సింహాసనమున నిలచినావే. నీతి న్యాయములు ఆధారము నీ సింహాసనమున నిలచినావే. నిత్య కృపా సత్యములు నీదు నిలచినావే. నిత్య కృపా సత్యములు నీదు సన్నిధి నిలచినావే. ఆనందముగా యెహోవాని రూపాలని అన్ని కాలాలున కీర్తించెదను. ఆనందముగా పర్వతములు పారిపోయినాను ఊరిలో మార్పు కలిగినాను. పర్వతములు పారిపోయినాను ఊరిలో మార్పు కలిగినాను. కరుణాములు విరోధముగా పరిలేచిన స్మరించెదని విశ్వాసం. కరుణాములు విరోధముగా పరిలేచిన స్మరించెదని విశ్వాసం. ఆనందముగా యెహోవాని రూపాలని అన్ని కాలాలున కీర్తించెదను. ఆనందముగా మన బైబిల్ పళ్ళు వాడుకుంటామండి. బైబిల్ పళ్ళు వాడుకుంటాం. భలే బాలే మాత బంగారు మాత బైబిలు మాత యేసు మాత. భలే బాలే మాత బంగారు మాత బైబిలు మాత యేసు మాత. నా జీవితాన నీ జీవితాన్ మరువాని మాత యేసు మాత. నా జీవితాన నీ జీవితాన్ మరువాని మాత యేసు మాత. భలే బాలే మాత బంగారు మాత బైబిలు మాత యేసు మాత.
ఉదయకాల సమయంలో ప్రియులారా, ఆరాధన కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ప్రియులారా అందరం కలిసి చదువుకుందామండి. పేజీ నెంబర్ 182. తన సన్నిధిని అందరం కలిసి చదువుకుంటామండి. 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. మళ్ళీ చదువుకుంటామండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. తిరిగి మనం ప్రియులారా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుంటామండి. పేజీ నెంబర్ 83. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని నేను ప్రభు సహాయం కొరకై ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనములు స్తోత్రాలను చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇంతవరకు మేము పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపకి వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన నడిపించిన ప్రభా, కృప చూపండి, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించుకున్న మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చదవండి. కొలస్సీ 1:22. కొలస్సీలకు రాసిన పత్రిక 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, మరి యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం ద్వారా దేవునితో మనము సమాధానం కలిగి ఉండడానికి కొరకై, తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మనము పరిశుద్ధులముగా నిర్దోషులముగా నిరపరాధులముగా ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండడం కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు మరణం పొందవలసి వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువలో బలి చేసి, ఎందుకు దేవుడు నిర్దోషమైనటువంటి ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు అని. ఈ నిర్దోషత్వం ద్వారా ఒక కుటుంబానికి, ఒక వ్యక్తిగత జీవితానికి, సంఘానికి ఏం కలుగుతుంది, ఏ ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి, బతుకమైనటువంటి క్షేమము ఎలాగ ఉంది ఈ నిర్దోషత్వం ద్వారా. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ బలియాగం ద్వారా నిర్దోషమైన ప్రజలుగా ఆయన సన్నిధిలో ఉండాలని ఇష్టపడతా వచ్చినాడంటే, ఈ నిర్దోషత్వము మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. చదవండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. ఈ నిర్దోషత్వం మనల్ని ఏం చేస్తుందంటే జీవంతో నింపుతుంది, సజీవంగా నిలుపుతుంది, బ్రతికిస్తుంది మనల్ని. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. యథార్థపరుడై నా కట్టడలను గైకొనొచ్చు, నా విధులను అనుసరించుచున్న యెడల వాడే నిర్దోషియగును. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నిర్దోషియగును. తర్వాత నిజంగా వాడు. ఇప్పుడు నిర్దోషత్వం ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని మనల్ని ఏం చేస్తుందంటే, నిర్దోషత్వము సజీవంగా మనం ఉండడానికి నిర్దోషత్వము మేలుకరంగా మారింది మనకు. ఈ నిర్దోషత్వం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. ఎందుకు దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటే, ఈ ఆలోచన
చాలా వరకు ఉండదు మానవుని యొక్క జీవితంలో. దేవుడు ఎందుకో సజీవంగా ఉంచినాడు, ఎందుకో దేవుడు నన్ను బ్రతికించినాడు, దేవుని కొరకై నన్ను బ్రతికించినాడు, దేవుని కొరకు జీవించడానికి కొరకై నన్ను సజీవంగా దేవుడు ఉంచినాడు అనేటువంటి ఆలోచన చాలా వరకు మానవుని యొక్క జీవితంలో కనిపించదు. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము, ప్రియులారా, ప్రభును రక్షకునిగా అంగీకరించిన మనము, ప్రభు యొక్క ఆ నామాన్ని బట్టి పాపములు ఒప్పుకొని ప్రభును విశ్వసించిన మనకు ఏమవుతుందంటే, ఈ నిర్దోషత్వం ద్వారా, ఈ నిర్దోషత్వము మనల్ని బ్రతికింపజేసి మన ఆత్మలో కపటం లేకుండా చేస్తుంది. చదవండి కీర్తనలో 32వ కీర్తన 2వ వచనం. 32వ కీర్తన 2వ వచనం. 32వ కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు. ఈ నిర్దోషత్వం ఏం చేస్తుందంటే ప్రియులారా, ఇక్కడ నిర్దోషత్వము ఆత్మలో కపటం లేకుండా చేసేటువంటిదిగా ఉంది. అందుకొరకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ బలియాగం ద్వారా మనల్ని నిర్దోషమైన ప్రజలుగా ఆయన సన్నిధిలో మనం ఉండాలని నిలబెట్టుకున్నాడు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో మరణం పొందినాడు. మనల్ని ఈ నిర్దోషత్వం ద్వారా, మనకు నిర్దోషత్వమైన ప్రజలుగా మనల్ని చేసి ఆ నిర్దోషం ద్వారా మనల్ని బ్రతికించి, ఆ నిర్దోషం ద్వారా మన ఆత్మలో కపటం లేకుండా చేసుకొని ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపజేస్తున్నాడు దేవుడు మనల్ని. ఈ మాట కీర్తనకారుడు చెప్తున్నాడు. 24వ కీర్తన 3వ వచనం. 24వ కీర్తన 3వ వచనం. ఆయన పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. చదువు 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయంలో కలిగి ఉండేవాడే. ఇప్పుడు ఈ నిర్దోషమైన వారు ఎక్కడున్నారంటే 3వ వచనం చివరి లైన్లో, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉన్నటువంటి వారి జీవిత అనుభవం ప్రియులారది. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో బలి చేసి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారి మరణం ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచడమే కాకుండా మనల్ని నిర్దోషమైన ప్రజలుగా చేసినాడు. ఈ నిర్దోషత్వం ఏ విధంగా మనకు ఆత్మీయంగా భౌతికంగా ఉపయోగపడుతుందంటే, మన ఆత్మలో మనల్ని బ్రతికింపజేసి, మన ఆత్మలో కపటం లేకుండా చేసి, ఆ తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నివాసం చేసేటువంటి దేవుని ప్రజలంగా చేసింది నిర్దోషత్వము. ఎందుకు ఈ విధంగా దేవుడు చేసుకున్నాడు మనల్ని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యం ద్వారా అంటే, మనల్ని కూడా ఏ భేదం లేకుండా, చిన్నపిల్లలని కానీ, వృద్ధులని కానీ, యవనస్తులను కానీ, సేవకులని కానీ, విశ్వాసులని, ఎక్కడ వ్యత్యాసం లేకుండా మనందరి చేత దేవుడు పరలోకపు పరిచర్యను మనందరి చేత జరిగించుకోవడానికి కొరకై ఈ మాట కీర్తనకారుడు చెప్తున్నాడు. 101వ కీర్తన 6వ వచనం. చదవండి ప్రియులారా, 101వ కీర్తన 6వ వచనం. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గం ముందు నడుచువారు. ప్రియులారా, ఎందుకు దేవుడు నిర్దోషమైన ప్రజలుగా చేసుకునే కారణాలు ఇవన్నీ. ఈ నిర్దోషత్వం ద్వారా మనల్ని దేవుడు ఏం చేసుకుంటున్నాడంటే ప్రియులారా, బ్రతికింపజేసి మనలో ఆత్మను ఏ కపటం లేకుండా చేసి ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపజేసుకొని, తర్వాత ఆయనకు పరిచారకులముగా మనం అందరం ఉండడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకుంటూ వచ్చినాడు. ఈ నిర్దోషత్వానికి ఇంత ఆత్మీయ బలం ఉంది మనకు. ఈ నిర్దోషత్వం ద్వారా దేవుని యొక్క పరలోక పరిచర్యలో మనల్ని పాలి భాగస్థులంగా మన అందరినీ చేసుకున్నాడు. అది సువార్త పరిచర్య కానివ్వండి, దేవుని భౌతికమైన మందిరం పరిచర్య కానివ్వండి, దేవుని సేవా పరిచర్య కానివ్వండి, దేవుని ప్రేమను పంచిపెట్టే విషయంలో కానివ్వండి, దేవుని యొక్క మరణ పునరుత్థానం అనేకులకు సాటించే విషయం కానీ, దేవుని కొరకు సాక్షిగా జీవించే విషయం కానివ్వండి, ఇదంతా కూడా దేవుని యొక్క పరలోకపు పరిచర్య. ఇది ఏంటంటే పరలోకపు పరిచర్య. ఈ నిర్దోషత్వానికి ఇంత ఆశీర్వాదం ఉంది. అందుకొరకే దేవుడు మనల్ని నిర్దోషమైన ప్రజలుగా ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. ఈ నిర్దోషత్వం ద్వారా ఇంకా ఏముందంటే చూడండి ప్రియులారా, 37వ కీర్తన 18వ వచనం. 37వ కీర్తన 18వ వచనం. 37వ కీర్తన 18వ వచనం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యం సదాకాలం నిలుచును. ప్రియులారా, నిర్దోషుల యొక్క స్వాస్థ్యం ఏంది? నిర్దోషుల యొక్క స్వాస్థ్యం అంటే ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం.
పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేది ఇదొక స్వాస్థ్యము. ఇదొక స్వాస్థ్యము. ఆత్మలో కపటం లేకుండా జీవించేది ఇదొక స్వాస్థ్యము. దేవుని కొరకు జీవించడము ఇదొక స్వాస్థ్యము. ప్రేమ కలిగి జీవించడము ప్రభు ఇచ్చేటువంటి స్వాస్థ్యం ఇది. సమాధానం కలిగి జీవించడము ప్రభు ఇచ్చే స్వాస్థ్యము. పరిశుద్ధత కలిగి జీవించడము ప్రభు నిర్దోషులకు ఇచ్చేటువంటి గొప్ప స్వాస్థ్యము. వినయం కలిగి దీనత్వం కలిగి ప్రియులారా మరి దేవుని కొరకే మంచి మనస్సాక్షి కలిగి జీవించడం అనేది ప్రభు తన ప్రజలైనటువంటి వారికి ప్రభు ఇచ్చేటువంటి గొప్ప పరలోకపు ఐశ్వర్యం ఇది. గొప్ప పరలోకపు స్వాస్థ్యం ఇది. ఈ స్వాస్థ్యాన్ని ఎవరు కూడా తీసేయలేరు. ఈ స్వాస్థ్యాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. ప్రభు కొరకే సాక్షిగా జీవించే విషయము, ప్రభువును బట్టి నీతి కలిగి జీవించే విషయము, ప్రభువును బట్టి వినయం కలిగి, ప్రభువును బట్టి దీనత్వం కలిగి, ప్రభువును బట్టి ప్రభు కొరకు జీవించడము, ఇదంతా కూడా ప్రభు తన ప్రజలైనటువంటి వారికి ఇచ్చేటువంటి స్వాస్థ్యము. ఇక రాయబడుతుంది ఇదంతా ఎట్లా వస్తుందంటే మనకు కేవలం నిర్దోషత్వం ద్వారా కలుగుతుంది. కింద వచనం చదవండి, 37వ కీర్తన 19వ వచనం. ఆపత్కాలమందు సిగ్గునందరు వారు తృప్తి పొందుదురు. ఇది కూడా ఒక స్వాస్థ్యము మనకు. క్రీస్తు కొరకు సిగ్గు లేకుండా బ్రతకడము, సిగ్గు లేకుండా ప్రభువును ఆరాధించడము, సిగ్గు లేకుండా దేవుని ప్రజలమని సాక్ష్యం చెప్పడము, ఇదొక స్వాస్థ్యం మనకు. ఇది ఒక స్వాస్థ్యం ప్రియులారా. దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి జీవించేటువంటి ఇదొక స్వాస్థ్యం మనకు. ఇదొక స్వాస్థ్యము. గత వారం అంతా భౌతికంగా ఈ లోకంలో దుఃఖము, బాధ, అసమాధానము, శత్రు పోరాటాలు, కన్నీరు, వేదన, ఇవన్నీ మనల్ని ప్రతిరోజు వెంబడిస్తూనే ఉంటాయి. ఇవి మనల్ని విడిచిపెట్టవు. వీటన్నిటిలో ప్రియులారా కరువు ఉన్నా, అనారోగ్యం ఉన్నా, కన్నీరు ఉన్నా, బాధ ఉన్నా, వేదన ఉన్నా, కలవరం ఉన్నా, అవన్నీ పక్కన బట్టి ప్రభువును ఆరాధించడానికి ప్రభు కొరకు మనం వచ్చినాం చూడండి. ఇది ఒక స్వాస్థ్యం మనకు. ఇది ఒక స్వాస్థ్యం. ఏ సిగ్గుపడకుండా ఇది ఒక స్వాస్థ్యం మనకు. ప్రభు ఇచ్చే స్వాస్థ్యము. నిర్దోషుల చర్యలన్నీ ఆయన ఎరుగును. చదవండి ప్రియులారా, 37వ కీర్తన 18వ వచనం. చదవన్నా. సదాకాలం నిలుచును. ప్రభు మనకిచ్చినట్టు స్వాస్థ్యము ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ప్రభు సన్నిధిని అనుభవించడము, ప్రభు సన్నిధిలో పరిచయం చేయడము, ప్రభు కొరకే మనము సాక్ష్యం కలిగి జీవించడము అని. ప్రియులారా, ఈ భౌతికమైన వాటి కొరకు కాకుండా క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నాం చూడండి. క్రీస్తుని బట్టి మనము అన్నీ ఓడ్చుకుంటున్నాం చూడండి. క్రీస్తుని బట్టి మనము ప్రభు ప్రేమను చాటుతున్నాం చూడండి. ఇది ఏంటంటే ఒక స్వాస్థ్యం మనకు. నిర్దోషులమైన తన ప్రజలమైన మనకి ఈ స్వాస్థ్యాన్ని స్థిరకాలం నిలిచి ఉంటుంది. దైవజనుడు భక్తి సింగల్ గారికి ప్రభు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటంటే క్రీస్తు కొరకు జీవించడము, క్రీస్తు కొరకు బ్రతకడం. ఆ దైవజనుడు ఆ స్వాస్థ్యం ద్వారా ప్రభు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఆయనకు పరిశుద్ధత కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే దైవజనుడు భక్తి సింగల్ గారికి ప్రభు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని స్థిరకాలము ఆ దైవజనులతో ఉంచినాడు. అదే స్వాస్థ్యము ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మనం కూడా పొందుడు కొరకై ప్రభు ఇష్టపడతా వచ్చినాడు. ప్రియులారా, అందుకొరకే ఈ నిర్దోషత్వానికి ఇంత ఆశీర్వాదం ఉంది. ఈ నిర్దోషత్వానికి ఇంత పరలోక సంబంధమైన అన్ని ఆశీర్వాదాలన్నీ మనకు ఉన్నాయి. మన ఆత్మకు భౌతికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి. అందుకొరకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువలో బలి చేసి నిర్దోషమైన ప్రజలుగా ఆయన సన్నిధిలో మనల్ని నిలుపుకున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని నిర్దోషులుగా చేసుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని నిర్దోషులుగా చేయడం కొరకై తన ఇష్టమైన కుమారుణ్ణి, దేవునికి ప్రియమైన కుమారుని సిలువలో బలి చేసినాడంటే దేవుడు నిర్దోషి, ఆయన నిర్దోషి. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. 32:4. ఆయన నిర్దోషి అయి 1, 2, 3, 4 లైన్లో ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. మన దేవుడు ఎవరు? అసలు దేవుని మనసు ఏంటంటే నిర్దోషమైనటువంటి మనసు. దేవుడు నిర్దోషి కనుకనే ప్రియులారా దేవుడు కోరుకునేటివి కూడా నిర్దోషంగానే ఉన్నాయి. చూడండి, సంఖ్యాకాండం 29వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండము 29:3. అంటే 1, 2 నుంచి 6 వరకు కలిసి ఉంటాయి. 6వ వచనం.
నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగా దహన బలిగా అర్పింపవలెను. ప్రియులారా, దేవుడు నిర్దోషి. దేవుడు కోరుకునేవి కూడా ఎట్లున్నాయండి? నిర్దోషమైనవిగా ఉన్నాయి. తర్వాత 8వ వచనంలో చివరిగా ఉంది, అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవే ఉండవలెను. దేవుడు నిర్దోషి కనుక దేవుడు కోరుకునేవి కూడా నిర్దోషమైనవిగా ఉండాలని కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క మాటలు కూడా నిర్దోషమైనవి. 19వ కీర్తన 8వ వచనం చదవండి ప్రియులారా. 19వ కీర్తన 8వ వచనం, 19:8. యెహోవా ఉపదేశములు చాలు. ఎటువంటివన్నీ దేవుని యొక్క ఉపదేశాలన్నీ కూడా నిర్దోషమైనవి. దేవుడు నిర్దోషి. దేవుడు కోరుకునేవి నిర్దోషమైనవి కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ఉపదేశాలన్నీ కూడా నిర్దోషమైనవి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిర్దోషే. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 20 చూడండి 26వ వచనం. హెబ్రీ 7:26. హెబ్రీ 7:26. పవిత్రుడును నిర్దోషియో చాలక్క. ప్రియులారా, ఇక్కడ ఎవరి గురించి పౌలు గారు హెబ్రీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వాడు అని. ఆయన పవిత్రుడు. ఇక్కడ పరిశుద్ధమైన లక్షణాలన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అందులో ఒకటి ఏంటంటే నిర్దోషత్వము. ఇప్పుడు మన ప్రభు ఎవరండి? నిర్దోషి. తండ్రి అయిన దేవుడు నిర్దోషి. దేవుడు కోరుకునేవన్నీ కూడా నిర్దోషమైనవి. తర్వాత దేవుని యొక్క శాసనాలు అన్నీ కూడా నిర్దోషమైనవి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, దేవుడు నిర్దోషి కనుకనే మనల్ని కూడా నిర్దోషమైన ప్రజలుగా చేసుకొని ఆయన సన్నిధిలో కపటం ఆ నిర్దోషత్వం ద్వారా మనల్ని బ్రతికించి కపటం లేని వారిగా ఉంచుకొని పరిశుద్ధ స్థలంలోకి నడిపించుకొని పరిచారకులుగా మనలందరినీ చేసుకున్నాడు. ఇదెంత గొప్ప భాగ్యము మనకు, ఇదెంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనకు. సరే, దేవుడు నిర్దోషి కనుక మనల్ని నిర్దోషులుగా చేయాలనుకున్నాడు. పోనీ మనలో ఏమన్నా పరిశుద్ధత ఉందా? మనలో ఏమన్నా మంచితనం ఉందా? ఒకప్పుడు మనం ఏమన్నా దేవునికి అనుకూలంగా జీవించేటువంటి వారమ్మా ఒకప్పుడు అంటే కానే కాదని వాక్యం చెప్తుంది. మనం ఎవరమంటే మన దోషముల చేత నింపబడినటువంటి వారం ఒకప్పుడు మనము. చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు పక్కన చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. నా దేవా నా ముఖం నీ వైపు ఎత్తుకొనడానికి సిగ్గుపడి మా దోషములు మా తలలకు పైగా. ఒకప్పుడు ప్రియులారా, ఇది మన స్థితి. ఇది ఒకప్పుడు ఏంటంటే ఇది మన స్థితి. మన దోషముల చేత ప్రభు వైపు చూసినటువంటి వారం కాము ఒకప్పుడు. మన దోషముల చేత దేవునిని సంతోషపెట్టిన వారం కాము ఒకప్పుడు. మన దోషముల చేత దేవుని వైపు చూడలేక, దేవునితో సవాసం లేక, పరిశుద్ధమైన బయలు గ్రంథంతో సవాసం లేక, పరిశుద్ధమైన పరలోకపు స్వాస్థ్యంలో పరిచయం చేసే ధైర్యం లేక ఒకప్పుడు దూరంగా ఉన్నటువంటి వారము. అయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకాన్ని వచ్చుట చేత ప్రియులారా, ఆయన మరణం ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచి మనల్ని దోషముల చేత నింపబడినటువంటి మనల్ని మన దోషముల చేత ప్రభు వైపు చూడలేకుండా మనల్ని ప్రభు వైపు చూచేటట్టు చేసినాడు దేవుడు. ప్రియులారా, ఒకప్పుడు మనం ఎటువంటి వారం అంటే దోషముల చేత దేవుడి వైపు చూసినటువంటి వారం కాము. అంత మాత్రమే కాదు, 41 కీర్తన 12వ వచనం చదవండి. కీర్తనలు 41 కీర్తన 12వ వచనం. 41 కీర్తన 12వ వచనం. లెక్కలేని అపాయంలో నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషంలో నన్ను. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే ప్రియులారా, మనల్ని దశనా ఆడుకోవద్దు. ఒకప్పుడు మన దోషములు ప్రియులారా ఏం చేసినాయండి? తరుముతా అవుతున్నాయి. చూడండి, మన దోషములు ఒకప్పుడు మనం తరుముతా ఉన్నాయి. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, లోకంలో ఇటు అటు ఎక్కడన్నా నెమ్మది కలిగే స్థలం ఏమైనా దొరుకుతుందేమని, ఆదరణకరమైన స్థలం ఏమైనా దొరుకుతుందేమని, ఆదరించేవారు ఏమైనా కనపడతారేమని, ప్రేమించేవారు ఏమైనా కనపడతారేమని, నా పరిస్థితి అర్థం చేసుకునేవారు ఏమైనా ఉంటారేమని ఎన్నోసార్లు ఒకప్పుడు క్రీస్తులోనికి రాకమునుపు
మనకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో సాగిపోతూ వచ్చినాం. కానీ చివరికి ఎక్కడ చూసినా, ఏ మార్గాన్ని చూసినా, ఎక్కడ చూసినా ప్రియులారా ఏంటంటే తరమబడేటువంటి పరిస్థితుల్లో ఏంటంటే కారణం ఏంటంటే మన దోషములను బట్టి మన దోషంలో మనల్ని ఏం చేసినంటే తరుముతా వచ్చినాయి. ఈ దోషంలో మనల్ని ఏం చేసినంటే భక్తిహీనతలోకి తీసుకుపోయినాయి. 106వ కీర్తన 6వ వచనం చదవండి ప్రియులారా. 106వ కీర్తన 6వ వచనం. మా పితరుల వల్లనే మేం పాపం చేస్తేనే దోషములు కట్టుకొని ప్రియులారా చూడండి, మనం ఒకప్పుడు ఎవరమంటే మన దోషముల చేత దేవుని వైపు చూసినటువంటి వారం కాం. మన దోషంలో ఒకప్పుడు మనల్ని తరుముతా వచ్చినాయి. ఇప్పుడు దోషముల చేత మనం ఒకప్పుడు భక్తిహీనులం అయిపోయినాం. అంతకంటే గొప్ప విషయం, మంచి మాట ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదములు భౌతికంగా, ఆత్మీయంగా మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు దేవుని దగ్గరకు పోకుండా ఏం అడ్డంగా ఉన్నాయంటే మన దోషములే అడ్డంగా ఉన్నాయి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం చదవండి ప్రియులారా. రక్షింప నేరక ఉండనట్లు అర్థమైంది నీకు చెప్పింది. విడిచిపెట్ట ఆ పిల్లోడు తిరుగుతుంటారులే అంతే, ఆడుకోవద్దు. చదవడక్క. రక్షింప నేరక ఉండనట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరక ఉండనట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును దేవునికి. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఒకప్పుడు మన దోషములు ఎట్టున్నాయండి? దేవునికి అడ్డంగా ఉన్నాయి, దేవునికి మనకు అడ్డంగా ఉన్నాయి. దేవుని చూడడానికి, మన ప్రార్థన వినడానికి, దేవుని యొక్క సహాయాన్ని పొందడానికి, దేవుని చేత కనికరించబడడానికి, దేవుని యొక్క దయను మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు పొందడానికి అడ్డంగా ఉన్నాయి. ఏంటంటే మన దోషంలే ఒకప్పుడు. అయితే ఇప్పుడు దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి దోషములన్నిటినీ, ఒకప్పుడు దోషముల చేత తరమబడుతున్న మనల్ని, ఒకప్పుడు దోషముల చేత భక్తిహీనమైన మనల్ని, ఒకప్పుడు మన దోషముల చేత దేవుని వైపు తలెత్తలేని మనల్ని ఇప్పుడు మనల్ని నిర్దోషులుగా యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ కార్యం ద్వారా నిర్దోషులుగా చేసుకొని మనల్ని బ్రతికించి ఆత్మలో కపటం లేని వారుగా చేసుకొని ఆయన పరిశుద్ధ సన్నిధిలోకి నడిపించుకొని ప్రియులారా మరి ఆయన పరిచర్యలో ఆయన యొక్క పరలోకపు స్వాస్థ్యంలో, పరలోక పరిచర్యలో పరిచారకులంగా మనల్ని అందరినీ చేసుకున్నాడు. ఇది ఎంతో గొప్ప భాగ్యం ప్రియులారా, ఎంతో గొప్ప భాగ్యము. ఇది ఎంతో గొప్ప భాగ్యము. ఇప్పుడు మనం ఈ విధంగా ప్రతి పరిస్థితుల్లో ధైర్యం కలిగి జీవిస్తున్నామంటే కారణం ఏంటంటే ప్రియులారా, కేవలము నిర్దోషమైన ప్రజలుగా ప్రభు మనల్ని చేసుకున్నాడు కనుక ఆ నిర్దోషత్వే మనల్ని బ్రతికించింది. ఆ నిర్దోషత్వే మనల్ని దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి నడిపించింది. ఆ నిర్దోషత్వే మనల్ని పరలోకపు రాజ్యం యొక్క సువార్తలో పరిచారకులుగా చేసింది. ఆ నిర్దోషత్వే మనల్ని ఆత్మల కపటం లేని వారుగా జీవింపజేసి ప్రభువును మనం ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి ప్రజలుగా సిద్ధపరిచింది. అందుకొరకే ప్రియులారా, ఈ నిర్దోషత్వానికి ఇంత బలం ఉంది, ఈ నిర్దోషత్వానికి ఇంత శక్తి ఉంది, ఈ నిర్దోషత్వంలో ఇంత ఆశీర్వాదం ఉంది మనకు భౌతికంగా, ఆత్మీయంగా. ఎందుకు దేవుడు నిర్దోషమైన ప్రజలుగా ఉండాలనుకున్నాడంటే దేవుడు నిర్దోషి. దేవుడు కోరుకునేవి నిర్దోషమైనవి, దేవుని యొక్క శాసనాలు నిర్దోషమైనవి. కుమారుని యేసుక్రీస్తు ప్రభువు వారు నిర్దోషమైన వాడు. హెబ్రీ 7:26 ప్రకారము ప్రియులారా, నిర్దోషమైన ప్రభు మన కొరకు ఏమైపోయాడంటే చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. కొలస్సీ 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు చూడండి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క మరణం ద్వారా మనల్ని దేవునికి మనకు సమాధానపరిచి మనల్ని నిర్దోషమైన ప్రజలుగా ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే మనకు అంత గొప్ప ఆశీర్వాదం. సిలువలో అవమానం ఉంది, సిలువలో రక్తపు దారులు ఉన్నాయి, సిలువలో ముళ్ళ కిరీటం ఉంది, సిలువలో ఉమ్మివేయబడిన పరిస్థితులు కనపడుతుంది, సిలువలో బల్లెపు పోటు, సిలువలో
ఆ హేళన చేయబడే పరిస్థితులు మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా నిన్ను నన్ను నిర్దోషమైన ప్రజలుగా చేసుకోవడానికి కొరకై ఆ కలువరి మార్గానికి ఉన్న బరువైన సిలువలు మోసుకుంటూ వచ్చినాడు. ఈ సిలువ కార్యం ఎందుకు జరిగిందంటే ప్రియులారా ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సర్వ పాపో పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనేటువంటి ఒక శ్లోకం ఉంది. అది సంస్కృతంలో ఉంటుంది, తెలుగులో దాని అర్థం ఏంటంటే సర్వ మానవుల యొక్క పాపములకు పరిహారం కావాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం చిందించాలి, అది ఏ కలంకం లేనిదిగా ఉండాలని. పరిశుద్ధమైన రక్తం అంటే మరి పొట్టేళ్లను ఎడ్లను మేఘలను మరి బలులు ఇస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు ఒకప్పుడు ఏంటంటే బలులు ఇచ్చేటువంటి వారు పాపం పోవడానికి యాజకుని దగ్గరికి వచ్చి ప్రియులారా బలులు అర్పించేవారు వారి పాపాన్ని బట్టి పాప పరిహారం కావడానికి కొరకై. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారే సిలువలో బలైన గొర్రెపిల్ల, యేసుక్రీస్తు ప్రభువారే సిలువలో బలైన గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలన్నీ కూడా మరి వేదాలలో కూడా రాయబడుతుంది. క్రీస్తు పూర్వమే కొన్ని శ్లోకాలు నేను చదివిన విషయాలు చెప్తున్నా. ఓం శ్రీ కన్య సూతాయ నమః అనగా ఏంటంటే కన్యక గర్భమందు జన్మించినందులకై నిన్ను స్తుతించుచున్నానని. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అంటే అర్థం ఏంటంటే దరిద్రునిగా ఈ లోకంలో జన్మించినందుకై నిన్ను స్తుతిస్తున్నానని. ఓం శ్రీ అజముఖాయ నమః అంటే అర్థం ఏంటంటే ముఖం వికారంగా చేసుకున్నందుకై నిన్ను స్తుతించున్నానని. ప్రియులారా ఓం శ్రీ పంచగాయాయ నమః అంటే అర్థమైందంటే 5 గాయములు పొందినందుకై నిన్ను స్తుతించున్నానని. ప్రియులారా ఇవన్నీ నేను గమనించినటువంటి విషయాలు. ఒకవేళ ఎడ్ల రక్తం ద్వారా కానీ మేకపోతుల రక్తం కానీ కోళ్ళ రక్తం ద్వారా కానీ పొట్టేల రక్తం ద్వారా ఒకవేళ పాపములకు క్షమాపణ కలిగితే ఇప్పటికల్లా మరి పరిశుద్ధపరచబడినటువంటి జీవిత అనుభవాలు కనిపించాలి. కానీ ఏది కూడా కనిపించలేదు. బలులు అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, దేవునికి విరోధమైన కార్యం చేస్తున్నారు. కానీ అలాగే అర్థం ఏంటంటే జీవితంలో హృదయంలో మార్పు అనేది కనిపించడం లేదు, మారు మనసు కలగడం లేదు. ప్రియులారా ఈ ప్రపంచంలో భూమి మీద కేవలము పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక పరిశుద్ధమైనది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు పరిశుద్ధమైనవి, ఆయన జీవిత విధానం పరిశుద్ధమైనది, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధమైన రక్తం కల్వరి శిలువలో చిందించినాడు. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మనకి ఏమొచ్చిందంటే పాప క్షమాపణ కలిగింది. ఆయన సన్నిధిలో మనము నిర్దోషమైన ప్రజలుగా చేపడతా వచ్చినాము. ప్రియులారా ఇప్పుడు మనము సంతోషంతో ప్రభుని ఆరాధిస్తున్నామంటే ఇరకైన మార్గం గుండా ఎన్నో శ్రమలు సహించినాడు ప్రభు. గరుగురాళ్ళ మార్గంలో బరువు సిలువను మోసినాడు. గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. కొరడాలతో కొట్టిరి దేహమంతా చీరెను. కొరడాలతో కొట్టిరి దేహమంతా చీలెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. రక్షణ నీవను సోదరా, నెమ్మది నీవను సోదరి. రక్షణ నీవను సోదరా, నెమ్మది నీవను సోదరి. ఆ కలువరి మార్గములో. ప్రియులారా సిలువ కార్యం అంటే ఏదో చెప్పుకోనికి సులభంగా ఉంటుంది, కానీ గరుకు రాళ్ళ 3 ముఖాల రాళ్ళు. ఎప్పుడన్నా రోడ్ల కంకర్రాళ్ళు తోలింటారు. కంకర్రాళ్ళు 3 వైపుల ముఖాలే ఉంటాయి. టైర్లన్నీ పంచర్ అవుతాయి,
కింద పడితే పెద్ద పెద్ద గాయాలు తగులుతాయి. అటువంటి గరుకురాళ్ళ మార్గంలో ప్రభు సిలువ మోసుకుంటూ పోయినాడు, బరువైన సిలువను. ఒకవైపు కొరాలతో కొడతా ఉన్నారు, మాంసం ముద్దము బయటకు వస్తూ ఉంది, ముళ్ళ కిరీటం రక్తం కారుతూ ఉంది. ప్రియులారా, ఇవన్నీ ఎవరి కోసం అంటే దోషముల చేత నింపబడిన మనలని నిర్దోషమైన ప్రజలుగా చేసుకొని ఆయన సన్నిధిలో పరిచారకులుగా మనమందరూ ఉండడానికి కొరకై దేవదూతలు ఉన్నారు, సెరేపులు ఉన్నారు, కెరేపులు ఉన్నారు. కానీ ఆ దేవదూతల కొరకు యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో బలి కాలేదు. కానీ ప్రియులారా, కేవలము దోషులమైన మన కొరకే మాత్రమే యేసుక్రీస్తు వారిని దేవుడి సిలువలో బలి చేసినాడు. మన కొరకై సిలువలో బలి అయినటువంటి ప్రభువును మనము ఆ దేవుని యొక్క వాక్య వెలుగులో యోహాను సువార్త 4:24 ప్రకారం మనము ఆత్మతో సత్యంతో ప్రభును ఆరాధిస్తాం. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై, సత్యం ఏంటంటే వాక్యానుసారంగా. ప్రియులారా, లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటాం. పాట అయిపోయిన తర్వాత పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సౌండ్ పెట్టు, లేదు పెట్టు, పాలు సౌండ్ పెట్టు. ఎన్ని పెట్టా? ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో ప్రియులారా 136, అంతకుముందు పాటల పుస్తకంలో 134 కొనియాడి పాడి కీర్తించి వర్ణించదు నేను నా ప్రభు అని. ఒకటో చరణం, రెండో చరణం ఆడుకుంటామండి. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వర్గము మాపిన దేవా, పాపపు వర్గము మాపిన దేవా, పాపుల రాజ్యన Oh
దయచేసి కూర్చుంటామండి.